1000 కోట్ల మూటలు. ఆపండి మీ మాటలు. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు పంపుతున్నట్టుగా తన వ్యాఖ్యల్లోనే ఒప్పుకున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే మీ పార్టీ ఫండ్స్ లెక్కలేంటో బయటకు తీస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కన? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. కాంగ్రెస్ నేతల శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ సంపదను, ప్రజల సొమ్మును దోచి గాంధీ కుటుంబానికి పెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. ఒక పక్క రైతాంగానికి రైతు బంధు ఇచ్చే పైసలుంటాయి, ప్రజా సమస్యలపైన దృష్టి సారించడానికి నిధులుంటాయి. కానీ నిన్న గొప్పగా చెప్తాడు 2 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో 1000 కోట్లు మాత్రము కాంగ్రెస్ పార్టీకి డొనేషన్ ఇచ్చేదానికి, కాంగ్రెస్ పార్టీని కాపాడేదానికి మరి 1000 కోట్లు వెచ్చిస్తారట. ఇవన్నీ కూడా ఏ తీరుగా వెచ్చిస్తారు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి నీ కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. దేవాదుల ప్రాజెక్టు అంచనాలు పెంచింది ఢిల్లీకి మూటలు పంపేందుకేనన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. దాని అంచనాలు పెంచే విధంగా ప్రయత్నం చేసి కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు రాగానే ధరలు పెంచి దాని నుంచి కమిషన్లు దొబ్బుకునే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలను దేవాదుల ప్రాజెక్టు ద్వారా పెంచిన అంచనాల నుంచి వసూలైన డబ్బునే ఢిల్లీకి పంపిస్తానని చెప్తున్నారు. ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ప్రజా సమస్యలు పట్టవా అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 6 గ్యారంటీల అమలుపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ముఖ్యమంత్రి గారు గాంధీ కుటుంబానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అవసరం వస్తే తలా ₹1 వేసుకొని 1000 కోట్లైనా జమ చేసిద్దామన్నది వీళ్ళకి అవినీతి అక్రమాలకు సంబంధించినట్టుగా కనబడడం అనేది విడ్డూరం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇలాంటి కేసులే. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఈరోజు ఏ విధంగా ట్రోల్ చేస్తుండ్రు, ఏదో ప్రభుత్వం నుంచి నిధులు వసూలు చేసి ఏదో ఇస్తారన్నట్టుగా ప్రచారం చేయడానికి మీకు సిగ్గనే ఉండాలి కనీసం. ఎందుకు ఈ పరిస్థితి మీకు వచ్చింది? రెండవది, మీ పార్టీల యొక్క ఆదాయం ఆస్తులు ఎంతో తెలియదా? టెక్నికల్గా 800 కోట్లు బీఆర్ఎస్ పార్టీది, 10,000 కోట్ల పైచిలకు వాళ్ళ పార్టీ చందాలు ఉన్నాయి. మీలాగా కాంగ్రెస్ పార్టీ ఇలా 145 సంవత్సరాలు అయినా కూడా మాకేమా నిధులు లేవు. 10,000 కోట్లు జాతీయ పార్టీకి లేవు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బీఆర్ఎస్, బీజేపీ నేతలు వక్రీకరించడం సరికాదంటున్నారు కాంగ్రెస్ నేతలు.